ఉన్నటువంటి పెద్దలకు అలాగే సభకు విచ్చేసినటువంటి నాతోటి విద్యార్థిని మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి సన్నద్ధమవుతున్నటువంటి సందర్భం. నాడు తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఏ హాస్టల్ రూమ్ నెంబర్ 37 పురుడు పోస్తే నేటి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరులూదిందనేటువంటి నిజం ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు. అదే ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి నిధులు అడుక్కోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు దాపురించింది అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం ఈ వేదిక ముఖంగా. ఇవాళ అదే ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద కన్నేసిన కేసీఆర్ ని మేము అడుగుతా ఉన్నాము. 1,00,000 నాగళ్లతోటి ఇలా రామోజీ ఫిలిం సిటీ దున్నుతానన్న నోటితోటి అది అద్భుత కళాఖండం భూతల స్వర్గం అని చెప్పినటువంటి కేసీఆర్ ను మేము నిలదీస్తా ఉన్నాము. మా ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద నీకు కన్ను పడ్డది కానీ ఆ రామోజీ ఫిలిం సిటీ భూముల మీద నీకు కన్ను పడలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ మా భూములు ఎందుకు గుంజుకుంటామయ్యా అని అడిగితే మమ్మల్ని మెచ్యూరిటీ లేనన్న పోరాళ్ళు అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్. వల్ల ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిపోతావా అని చెప్పేసి మా సోమన్ అంటాడు. నేను వెంటనే అన్నాను, అన్కాన్షియస్ గానే అన్నాను, మా యూనివర్సిటీకి వచ్చేంత దమ్ము కేసీఆర్కి లేదంటే మా అక్క విమలక్క నమ్ముతా ఉన్నది. నిజమే, ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టేటువంటి దమ్ము కేసీఆర్కి లేదు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల సత్తా ఏంటో తెలుసు కాబట్టి ఇవాళ బడులను మూపిస్తున్నావు, గుడులను తెరుస్తున్నావు. ఇవాళ మా యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేయకుండా, మా యూనివర్సిటీలలో స్టాఫ్ ను రిక్రూట్ చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు తెరలేపుతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మేము ఈ వేదిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాము. మనం ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు, కార్మికులకు, కర్షకులకు న్యాయం జరుగుతుందని కదా మనం తెలంగాణ తెచ్చుకున్నాము. ఇదే యూనివర్సిటీ గడ్డ మీద పిడికిలి బిగించి మాలాంటి విద్యార్థులందరము ఏకమయ్యి, తెలంగాణ విద్యార్థులందరం ఏకమయ్యి ఇక్కడ కదా డిసెంబర్ 10వ తారీఖు అసెంబ్లీ ముట్టడి పిలుపునిస్తే తెలంగాణ ప్రకటన ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాము. అంత రక్త మాంసాల్ని ధారపోసి ఇలా తెలంగాణ ప్రజలమైనటువంటి మనం తెలంగాణ సాధించుకుంటే ఇలా నువ్వు గడియలను నిర్మించుకుంటూ చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళని కేసీఆర్ ఇలా నీకు తెలంగాణ ప్రజలు ఏదో తెలంగాణను ఉద్ధరిస్తామని నీకు అధికారం కట్టబెడితే ఇలా నువ్వు రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఇలా నీ సీట్లో చిన్నజీఆర్ స్వామిని కూర్చోబెట్టినవే ఎంతటి తమ్ముంటే నువ్వు ఆ పని చేస్తుంటావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోరాళ్ళ దగ్గర గన్నులు లేవు, మా గొంతుల తుపాకులు అయితే అనేటువంటి విషయాన్ని మేము ఈ వేదిక ముఖంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకయ్యా అంటే మధేష్ కి గౌడన్న గారు ఈ సభకు విచ్చేస్తున్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. తెలంగాణ కళ సాకారం చేయడానికి ఇందాక రాజగోపాల్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు మన మదన్న, రాజగోపాల్ రెడ్డి అన్న, పొన్నం ప్రభాకర్ అన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసము పార్లమెంట్ లో కొట్లాడినటువంటి వాళ్ళు కదా ధీరులు, ఇలా వీరులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు అక్కడ పార్లమెంట్ లో కొట్లాడితే ఇలా చెరుకు సుధాకర్ అన్నట్లాంటి వాళ్ళు, విమలక్క అన్నట్లు లాంటి వాళ్ళు, మా దరవెల్లన్న లాంటి వాళ్ళు మేమందరం కాదా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద ఇలా ఉద్యమాన్ని భుజాన కావడికెత్తుకొని ఇలా నువ్వు నిమ్మరసం దాగి నీ దీక్షను విరమిస్తే ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ సమాజాన్ని ఇలా ఉద్యమం వైపు నడిపించి ప్రపంచం తిరిగి చూసే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన చైతన్యం ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. కాబట్టి ఇలా నువ్వు యూనివర్సిటీలను భూస్థాపితం చేసి యూనివర్సిటీ భూములను ఆక్యుపై చేసి ఇక్కడ స్టాఫ్ ను రిక్రూట్ చేయకుండా, నిధులు మంజూరు చేయకుండా ఇవాళ యూనివర్సిటీలు లేకుండా చేసి నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీలను నెలకొల్పే దిశగా మీరు బిల్లును తీసుకురాబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వేదిక ముఖంగా మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాము. ప్రైవేట్ యూనివర్సిటీలను కనుక మనం వ్యతిరేకించకపోతే మన యూనివర్సిటీలని మనం మర్చిపోయేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుందని చెప్పేసి మా విద్యార్థి మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఈ వేదిక ముఖంగా తెలంగాణ సమాజానికి, యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. మనం ఇలాగే కళ్ళు మూసుకొని ఉంటే మన బతుకులు బాగుపడవు. ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే ఊపిరిలూది ముందుకు నడిచినమో ఆ చైతన్యాన్ని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే చైతన్యాన్ని సామాజిక
తెలంగాణ సాధన దిశగా మనం నడిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే చైతన్యాన్ని మన బహుజనుల రాజ్యాధికారం దిశగా నడిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ వేదిక ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇదే వేదిక ముఖంగా ఇదే ప్రభుత్వానికి మేము హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాము. ఏ ఉద్యోగాల కోసమైతే మేము కొట్లాడినామో మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా నీ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నావే, మా ఇంటికి ఒక ఉద్యోగం మాది, మా హక్కు, నువ్వు ఇచ్చే భిక్ష కాదు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాము. మా ఉద్యోగాలు మాకు కావాలి. ఇదే వేదిక ముఖంగా జంబో డిఎస్సి వేసి ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా మీరు కనుక భర్తీ చేయకపోతే, ప్రభుత్వ పాఠశాలల్ని అన్నింటినీ కూడా పునరుద్ధరించకపోతే, జూనియర్ లెక్చరర్ పోస్టులు వేయకపోతే, డిఎల్ పోస్టులు వేయకపోతే కనుక ఇదే వేదిక నుంచి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరో అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. ఇలా నువ్వు నీ యొక్క క్యాబినెట్ లో కానీ నీ యొక్క అధికారంలో కానీ మహిళలకి స్థానం లేకుండా చేసావు. ఒక్క నీ బిడ్డ మాత్రమే రాణిగా ఎలగాలని చెప్పేసి మా మహిళల్ని నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావు. నీకు మంగళార్తులు పట్టడానికి, నీకు బతుకమ్మలు ఎత్తుకొని ఎదురు వచ్చేందుకు, బోనాలు ఎత్తుకొని ఎదురు వచ్చేందుకు కాదు మా తెలంగాణ ఆడబిడ్డలు తెలంగాణని సాధించుకున్నది. ఒక ఆడబిడ్డగా తెలంగాణ కోసం ఇదే యూనివర్సిటీ వేదికగా ఉద్యమంలో ముందుండి నడిచిన ఆడబిడ్డగా ఇదే వేదిక నుంచి సవాల్ చేస్తా ఉన్నాను. మా తెలంగాణ మహిళలందరూ కూడా నీ మెడలు వంచడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ వేదిక ముఖంగా హెచ్చరిక చేస్తా ఉన్నాము. మా విద్యార్థులకు, ఉద్యోగులకు, రైతులకు న్యాయం జరిగేంత వరకు, సామాజిక తెలంగాణ సాధించుకునేంత వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.